ఒక్కసారి ఊహించుకోండి, గాలి పీల్చుకుంటే పాత శవాల వాసన, ఇంకా తడి మట్టి వాసన, ఎటు చూసినా కారు చీకటి, నిశ్శబ్దం. కాని ఆ నిశ్శబ్దంలోనే ఏదో తెలియని భయం దాగి ఉన్నట్టు అనిపిస్తోంది. అయితే ఈరోజు మనం కేవలం కథలు వినడానికి రాలేదు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల ప్రాంతాల్నుంచి వచ్చిన 2 భయంకరమైన కథల లోతుల్లోకే వెళ్లబోతున్నాం. అసలు ఒక కథ మనల్ని ఎందుకంతలా భయపెడుతుంది? దాని వెనుకున్న సైకాలజీ ఏంటి? దాన్ని ఛేదిద్దాం. సరే, మరి మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఆ నిశ్శబ్ద లోయల్లోకి వెళ్దాం. తర్వాత చీకటి కోనలో జరిగిన ఓ సంఘటన గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మృత్యుగహ్వరం కథ విందాం. అసలీ భయానికి కారణమేంటో విశ్లేషిద్దాం. మరి ఆ చీకట్లో ఏం దాగుందో చివరిగా చూద్దాం. సరే, మన మొదటి కథ మొదలయ్యేది నిశ్శబ్ద లోయలో. ఇది మనుషుల అలికిడి అస్సలు లేని ఒక ప్రదేశం. ఆంధ్ర సరిహద్దులో ఎక్కడో మారుమూలగా ఉంటుంది. అక్కడ చీకటి ఎంత దట్టంగా ఉంటుందంటే అదొక ప్రాణమున్న జీవిలా మనల్ని చుట్టుముడుతున్న ఫీలింగ్ వస్తుంది. గాల్లో కూడా ఏదో తెలియని బరువు, భయం. గాలికి అటూ ఇటూ ఊగే చెట్లు ఎలా ఉన్నాయంటే ఎవరో పొడవాటి చేతులతో రమ్మని పిలుస్తున్నట్టే ఉంటాయి. దూరం నుంచి నక్కల అరుపులు. ఆ శబ్దం వల్ల ఆ నిశ్శబ్దం ఇంకా భయానకంగా మారుతుంది. ఇక్కడ ప్రకృతి సైలెంట్గా లేదు, అది వేటాడుతోంది. అలాంటి ఆ నిశ్శబ్ద లోయలోనే ఉందండి చీకటి కోన అనే ఒక దారి. కథానాయకుడు పేరు రాము. సరిగ్గా అర్ధరాత్రి టైంలో ఆ దారిలో ఒంటరిగా సైకిల్పై వెళ్తున్నాడు. అప్పుడే అతని జీవితంలో మర్చిపోలేని ఆ భయానక అనుభవం మొదలైంది. అనుకోకుండా ఆ చిమ్మ చీకట్లో రాము సైకిల్ చైన్ టక్కున తెగిపోయింది. చుట్టూ ఎవ్వరూ లేరు. సరిగ్గా అదే టైంలో అతని వెనుకనుంచి ఒక చిన్న అమ్మాయి గజ్జెల శబ్దం గల్లూ గల్లూ అని వినిపించడం మొదలైంది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే తడిమట్టిమీద చిన్న పాప అడుగుల గుర్తులు. అవి కూడా నేరుగా తనవైపే వస్తున్నాయి. కాని అసలైన భయం ఇక్కడే మొదలైంది. అడుగుల గుర్తులున్నాయి, గజ్జెల శబ్దం వినిపిస్తోంది. కాని ఆ గుర్తులు వేస్తున్న మనిషెక్కడా? ఆ శబ్దం చేస్తున్న పాప ఏది? ఎవ్వరూ కనిపించడం లేదు. గాలిలోంచి ఎవరో నడిచేస్తున్న ఫీలింగ్. ఎంత భయంకరంగా ఉంటుందో కదా! ఇక రాముకి ఏమీ అర్థం కాలేదు. సైకిల్ని అక్కడే పడేసి ప్రాణభయంతో పరుగు అందుకున్నాడు. కాని ఆ గజ్జెల శబ్దం అతన్ని వదల్లేదు. అతను ఎంత వేగంగా పరిగెడితే ఆ శబ్దం కూడా అంతే వేగంగా అతన్ని ఫాలో అవుతోంది. అతన్ని తరుముతున్నది ఒక మనిషి కాదు, ఒక రూపం కాదు, కేవలం ఒక శబ్దం. ఆ చీకటిలో వినిపిస్తున్న ఆ చప్పుడే అతనికి మృత్యులా అనిపించింది. అది మొదటి కథ. ఇప్పుడు మనం రెండో కథలోకి వెళ్దాం. ఇది ఇంకో లెవెల్లో ఉంటుంది. ఈసారి మన ప్రయాణం నల్లమల అడవుల్లోకి, ఏ మ్యాప్లోనూ కనిపించని ఒక ప్రదేశానికి. ఆ ప్రదేశాన్ని స్థానికులు మృత్యుగహ్వరం అని పిలుస్తారు. అంటే చావులోయ. నల్లమల అడవిలో ఎవరికీ అంతుచిక్కని ఒక లోతైన అగాధం. అక్కడి వాళ్ల నమ్మకం ప్రకారం దానిలోకి వెళ్లిన ఏ ప్రాణి కూడా ఎప్పటికీ తిరిగి రాలేదట. ఈ కథలో మనకు కనిపించేది ప్రకాష్. తన ఫ్రెండ్ కోసం వెతుకుతూ దారి తప్పిపోయి ఆ అగాధం అంచుకు చేరుకున్నాడు. తన దగ్గరున్న టార్చ్ లైట్ వేసి చూశాడు. కాని ఆ వెలుగు కూడా దాని అడుగును చేరలేకపోయింది. అదెలా ఉందంటే ఒక పెద్ద రాక్షసుడు నోరు తెరుచుకుని ఉన్నట్టు. లోపల ఏముందో అంతుపట్టని చీకటి. సరిగ్గా అప్పుడే ప్రకాష్ ఒక వింతైన విషయం గమనించాడు. ఆ అగాధం అంచున ఒక పాత ఉయ్యాల ఉంది. చుట్టూ అసలు గాలే లేదు, ఒక్క ఆకు కూడా కదలట్లేదు. కాని ఆ ఉయ్యాల మాత్రం ఎవరో కావాలని గట్టిగా ఊపుతున్నట్టు అటూ ఇటూ ఊగుతూనే ఉంది. ఆ ఉయ్యాలను చూసి షాక్లో ఉండగానే అగాధంలోతలినుంచి ఒక పిలుపు. అదొక చిన్న పాప గొంతు, చాలా మెల్లగా, ప్రకాష్, కాపాడు అని గుసగుసలాడుతోంది. ప్రకాష్ ఆ పిలుపు విని అటువైపు అడుగేయబోయాడు. కాని అంతలోనే ఆ ఒక్క చిన్న గొంతు 100 గొంతులుగా మారిపోయింది. అన్నీ కలిసి మూలుగుతున్న శబ్దం ఆ అగాధం లోతుల్లోంచి వస్తోంది. అప్పుడర్థమైంది, అది కేవలం ఒక లోయ కాదని, అదొక సమాధి అని. అందులో చిక్కుకుపోయిన ఎన్నో ఆత్మలు ఆర్తనాదాలు చేస్తున్నట్టుగా ఉంది. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని ప్రకాష్ వెనక్కి తిరిగి పారిపోవాలని చూశాడు. అంతే, అతని భుజం మీద ఎవరో చెయ్యేసినట్టనిపించింది. అది మామూలు చెయ్యి కాదు, చల్లగా, కేవలం ఎముకలు తగులుతున్నట్టుగా ఉంది.
ఇప్పటివరకు కనిపించని ఆ భయం చివరికి అతన్ని తాకింది. ఓకే, ఈ 2 కథలు విన్నాక ఒళ్ళు జలధరించింది కదూ. సరే, ఇప్పుడు కాసేపు కథల నుంచి బయటకొచ్చి ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. అసలు ఈ కథలు మనల్ని ఇంతలా భయపెట్టడానికి కారణమేంటి? వాటి వెనకున్న ఫార్ములా ఏంటో ఇప్పుడు బయటపెడదాం. ఇప్పుడు ఈ టేబుల్ని ఒక్కసారి గమనిస్తే మనకొక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. చూడండి, 2 కథల్లోనూ దాదాపు ఒకే ఫార్ములా వాడారు. మొదట ఒక ఎర అంటే ఒక అమాయకమైన శబ్దం, తర్వాత ఒక ముప్పు, అది కంటికి కనిపించదు, చివరగా ఒక క్లైమాక్స్, భయం మనల్ని నిజంగా తాకినట్టు. ఇది యాక్సిడెంట్ కాదు, ఇది చాలా తెలివిగా ప్లాన్ చేసిన ఒక భయంకరమైన నిర్మాణం. సో అసలు సీక్రెట్ ఏంటంటే, ఈ కథలు మనందర్లో లోపల ఎక్కడో దాగి ఉన్న కొన్ని బేసిక్ భయాల్ని టార్గెట్ చేస్తాయి. అవేంటంటే శబ్దాలు, మనకనిపించనివి, అమాయకంగా కనిపించే వాటి వెనక దాగున్న ప్రమాదం, ఇంకా ఒంటరితనం. ఇవి ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా మనుషుల్ని భయపెట్టే యూనివర్సల్ ఎలిమెంట్స్. అందుకే ఈ కథలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. ఓకే, భయాన్ని ఎలా నిర్మిస్తారో చూశాం. కాని అంతా అయ్యాక మనస్సులో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది. అసలు ఈ కథలు మనకి ఏం చెప్పాలనుకుంటున్నాయి? నిజంగా ఆ చీకటిలో ఏముంది? మరి ఈ కథలు కేవలం చీకటిలో వెళ్ళొద్దని చెప్పడానికి పుట్టిన హెచ్చరికలు మాత్రమేనా, లేకపోతే ఆ నిశ్శబ్ద లోయల్లో నిజంగానే ఏదో తెలియని శక్తి మనకోసం ఎదురుచూస్తోందా? ఈ ప్రశ్నకు సమాధానం బహుశా ఆ చీకటికే తెలియాలి.